నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆత్రేయపురం మండలం రాజవరంలో గోదావరి నది కోతకు గురవుతున్న లంక పొలాలను శుక్రవారం ఎమ్మెల్యే బండారు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్య పూర్వపరాలను తెలుసుకున్నారు. గతంలో ఇక్కడి మట్టి తవ్వకాలు జరగడం వల్ల నేల వదులై పొలాలన్నీ కోతకు గురవుతున్నాయని రైతులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములు గోదావరిలో కలిసిపోతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నదీ కోతను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. గ్రోయిన్ల నిర్మాణానికి 38,50,00,000 రూపాయలు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. అవును మధ్యలోనే సగవారం మంది సగవారం వల్ల ఈ ఆడలంతా బొబ్బల మట్టి తీసారు. ఇదివరకు మట్టి తీసారు. ఇక్కడ అది వేసిన కూడా ఏమైనా ఆగుతుందో తెలియదు. పనికి అలాగెళ్ళకో మొత్తం మీద గవర్నమెంట్ సంబంధించి ఇరిగిపోయింది. ఎక్కడ దాకా ఉండేది అది? అది గట్టు అందులోంచి వచ్చిందే మా కొమ్ము వచ్చింది పూర్వం. మరి మత్తులంగారం రాయలారం ఎదురుందా